ఈరోజు వారం 10 రోజులుగా ఈ కోవిడ్ రిలేటెడ్ యాక్టివిటీకి సంబంధించి దాన్ని నియంత్రించడానికి నిరోధించడానికి జరుగుతున్న యాక్టివిటీలో పార్ట్గా మన రాష్ట్రమే కాదు దేశమంతా చేస్తున్న ప్రయత్నాలు దానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినంత వరకు వస్తున్న దీన్ని పరిష్కరించడంలో కలిసికట్టుగా చేసే ప్రయత్నాలు ఇది ఎవరు ఊహించకుండా ఊహ కూడా అందనంత తీవ్రంగా ఉన్న దీంట్లో సహజంగానే ఎక్కడికెక్కడ వస్తున్న విభేదాలనేవి మనస్పర్ధలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎక్కడన్నా వారు హర్ట్ కావడం ఇంకోటి కావడం ఎవరి ఏరియా గురించి వాళ్ళు ఆలోచించడంలో వస్తున్నవి రెండు విషయాల్లో బాగా ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. ఒకటి వచ్చి ఆక్సిజన్ సప్లై, రెండవది మనం ఫేస్ చేస్తున్నది టిపికల్ అంబులెన్స్లు రాకుండా తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఆపడం. అది మొన్న హైకోర్టు గట్టిగా చెప్పిన తెలంగాణ హైకోర్టు దాని తర్వాత టెక్నికలీ వాళ్ళు కరెక్ట్గానే ఏదో ప్రొసీజర్ అని పెట్టా అది ఫాలో కావడానికి ఆ ప్రొసీజర్ ప్రకారం పోవడానికి ఉన్న ఇబ్బందులు ఎదుర్కొనే ఇబ్బందుల వల్ల అది ఒక హ్యూమన్ ప్రాబ్లంగా మారడము. ఈరోజు మళ్ళీ బార్డర్ల దగ్గర అదే ఇష్యూ రావడం అనేది అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈ రెండిట్లో బాగా కనిపిస్తుంది. ఏరియా టు ఏరియా ఎక్కడికక్కడ మా ఆక్సిజన్ మాకు కావాలి అవతల వాళ్ళకి ఇవ్వలేమను అక్కడ మనుషులు అక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు మా వాళ్ళని మేము చూసుకోవాలి కదా అని పట్టుదలలో పెరగడం ఇవి సహజంగా చూస్తున్నాము. దీని మీద ఆవేశాలు పెరగడం కూడా చూస్తూనే ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ ద టైం కూల్గా సంయమనంతో మధ్యలో న్యాయస్థానం సుప్రీంకోర్టు లాంటి అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందో వాళ్ళ జోక్యంతో కూడా దీన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ఇప్పటికే స్టేట్స్ అన్నింటిని పార్టీగా చేసి హైకోర్టును కేంద్రాన్ని కూడా పార్టీగా చేసి ఒక 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 నేషన్ యాజ్ ఎ యూనిట్ ఎంటైర్ కంట్రీ ఏమేం చేయొచ్చు, ఎట్లా దీన్ని ఈ నేషనల్ డిజాస్టర్ను ఫేస్ చేయడంలో ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలని ఏదో వర్కౌట్ చేస్తున్నారు. మనకు వచ్చిన ఇమ్మీడియట్ ప్రాబ్లం అయితే ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి సహజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉండేవాళ్ళు పోవడం అనే ప్రయత్నం చేస్తారు. దాని రీజన్స్ కూడా అందరికీ తెలిసినవే. అడ్డగోలుగా విభజించి పడేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేని భాగాన్ని మనకు వదిలేయడం వల్ల అలాగే 5 ఏళ్ల పాటు తొలి ప్రభుత్వం ఏదైతే పాలించిందో మాకంటే ముందు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద స్టేట్ వైడ్ అంతగా దృష్టి పెట్టినందువల్ల ఒకవేళ ఉన్నప్పటికీ ఇప్పుడు వస్తున్న కెలామిటీ ఇది ఊహలకందని లేనందువల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో సహజంగానే ఎక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడికి పోవాలనే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఒక మానవ సంబంధమైన ఇష్యూ, మానవత్వంతో చూడాల్సిన ఇష్యూ ఇది. సహజంగానే అందరూ అలాగే రియాక్ట్ అవుతున్నారు. అందుకే మనకు వేరే స్టేట్స్తో రావట్లా. అటు చెన్నైకి రెగ్యులర్ వెళ్తూనే ఉన్నారు, అలాగే అటు బెంగళూరు వైపు వెళ్తున్నారు మన వాళ్ళు. అండ్ ఇక్కడ డిఫరెంట్ హాస్పిటల్స్కి పోతున్నట్టు అక్కడికి పోతున్నారు. ఎక్కడ రాని ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ వస్తుంది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చర్చించారు. ఆయన ఆదేశాల ప్రకారము అధికార యంత్రాలు మాట్లాడుతున్నారు, పొలిటికల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. రెండవది వాళ్ళు ఇష్యూ చేసిన గైడ్లైన్స్ కూడా ప్రాక్టికల్గా నిజంగా మామూలుగా ఆలోచించినా అది ఎట్ట సాధ్యం అర్థం కావట్లా. హాస్పిటల్ ఎవరైనా ఇప్పుడు వస్తున్నది ఈ కోవిడ్ ఈ దశలో వస్తున్న ఈ కోవిడ్ జబ్బు ఏదైతే ఉందో కరోనా వల్ల వచ్చే వైరస్ వల్ల ఇది నేరుగా చాలా తక్కువ టైంలోనే ప్రాణాంతకంగా మారుతుందనేది ప్రపంచమంతా తెలిసింది. అంటే గంటల్లోనే మామూలుగా సాధారణంగా ఉన్న మనిషి మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దీనికి ప్రాంతము లేదు, ఇంకొకటి లేదు,
మనిషి స్టామినా ఆర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ కూడా సంబంధం లేనంత తీవ్రంగా కొడుతోంది. ఈ సమయంలో హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చి పేషెంట్ అక్కడికి వెళ్ళేసరికి కూడా ఖాళీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 బెడ్లు ఉంటే 100 మంది దాని మీదకి వచ్చి ఇదే అవుతున్నారు కాబట్టి ఆ సమయంలో హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చి దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ రూమ్కి పంపించి వాళ్ళు అక్కడ అప్రూవ్ చేసి వాళ్ళు ఇచ్చిన పాసు ఈ అడ్మిషన్ పాస్ తీసుకొని పేషెంట్ బార్డర్ దాటి రావాలంటే అది ప్రాక్టికలీ సాధ్యమా అనేది ఆలోచించాలి ఎవరైనా సరే. అందులో ఇటువైపు జనరల్గా ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నది, ఉండాల్సింది. సరే ఇప్పటికీ మామూలుగా అయితే మన క్యాపిటల్గా కూడా ఉండాల్సింది 10 ఏళ్ల పాటు, అంటే 24 వరకు. కానీ హడావుడిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఠాముళ్ళ సర్దుకొని ఇక్కడికి వచ్చేసి నేను క్యాపిటల్గా డిక్లేర్ చేసుకోవడంతో లాస్ట్ ఆ ఆపర్చునిటీ పోయినప్పటికీ ఇప్పటికీ ఎవరికైనా ఎక్కడ కుటుంబంలో ఒకరు ఉన్నారంటే హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఇమ్మీడియట్ హైదరాబాద్ వైపు అయిపోతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడే ఉంది కాబట్టి అటే వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరికైనా, ఎక్సెప్ట్ అటు అనంతపురం ఆ పక్కడ చిత్తూరు నెల్లూరు ఈ పక్క చెన్నైకు అటు బెంగళూరుకు పోవడం తప్పితే. అలాంటి సమయంలో ఇది తీసుకోవడం అనేది ఇంకా ఇక్కడ ఉన్నాయి హాస్పిటళ్ళు వచ్చేసి రావచ్చు ఎవరైనా చేయొచ్చు ఆఫ్టర్ ఆల్ ఇది కూడా మందే అనుకునే బదులు దాన్ని ఆపడం అనేది కొంచెం దురదృష్టకరం. కానీ ఎందుకంటే ఈ పరిస్థితి ఇక్కడే కాదు తెలంగాణలో అయినా వస్తుంది. ఓ జిల్లా నుంచి అక్కడికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకు ఎక్కడైనా వేరే జిల్లా నుంచి అక్కడ నుంచి అడ్మిషన్ తీసుకొని రావాలని అంటే రాకపోవచ్చు. నేరుగా ఎవరో తెలిసి పలానా చోట ఖాళీ ఉందంటే అక్కడికి రావచ్చు, అక్కడ దొరకకపోతే ఇంకో హాస్పిటల్ పోవచ్చు. ప్రాణం మీదకి వచ్చింది అన్నప్పుడు ఎక్కడైనా సరే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఎక్కడో చోట బెడ్ కోసము ఆక్సిజన్ బెడ్ కోసము ట్రై చేయడం అనేది అన్ని చోట్ల జరుగుతున్నది. అది విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, హాస్పిటల్ టు హాస్పిటల్ కూడా వేరే అవుతుంది. రెండవది అక్కడ హాస్పిటల్ కానీ ఎవరైనా అడ్మిషన్ ఇచ్చి పంపించి చేసే అంత అవసరం లేకుండానే వాళ్ళ దగ్గర 10 బెడ్లు ఉంటే 100 మంది వెయిట్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఎవరో పేషెంట్ అడిగితే హాస్పిటల్ నేను చేర్చుకుంటా రానాయన 5 గంటల తర్వాత అయినా నీకు బెడ్ పెడతానని అనగలిగే పరిస్థితి ఉందా? ఒకవేళ 5 గంటల తర్వాత నీకు బెడ్ ఇస్తానని ఒకవేళ పోయినా అక్కడికి పోయేసరికి ఇంకో పేషెంట్ ఎవరైనా దగ్గరవాడు వచ్చి చేరితే కాదనలేని పరిస్థితులు ఆసుపత్రి ఉంటుందా? అంటే ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఆ టైంలో అక్కడికి ఎవరు చేరుకోగలిగితే వాడు ఆ బెడ్ సంపాదించుకోగలిగితే ఆ పేషెంట్ అక్కడ వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళకి అటెన్షన్ పే చేసి ఇది చేయాల్సింది. ఎందుకంటే బెడ్స్ ఆర్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్, ప్రెషర్ ఉంది. సో దీన్ని చూడాల్సింది ఒక హ్యూమన్ ప్రాబ్లంగా చూడాలా, హ్యుమానిటీతోనే చూడాలా. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొత్తం ప్రెషర్ పెడితే మేమైనా ఎట్లా తట్టుకుంటామనడానికి ఆన్సర్ కూడా వెతకాల్సి ఉంటుంది. అది అక్కడే కాదు ఎక్కడైనా, ఏ స్టేట్ అయినా ఎక్కడైనా చేయాల్సి, విత్ ఇన్ ది స్టేట్ చేయాలి, బిట్వీన్ ది స్టేట్స్ చేయాలి, అండ్ అమాంగ్ టోటల్ స్టేట్స్ నేషనల్ లెవెల్ తీసుకోవాల్సింది ఉంది. సో మా ప్రభుత్వం వైపు నుంచి రిక్వెస్ట్ ఆల్రెడీ వెళ్ళింది, అన్ని మార్గాల్లో ట్రై చేస్తున్నారు. ఐ థింక్ అక్కడ కూడా వాటెవర్ దాన్ని ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ది గైడ్లైన్స్ ప్రకారం పదాం అనుకునేదో అంతవరకు ఆ ప్రభుత్వం ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్లను అలౌ చేస్తుందని, ఎందుకంటే ఇది హ్యూమన్ ప్రాబ్లం అనేది ఆశిస్తున్నాం. ఇంకో పక్క ఇది ఒకరు పొలిటికల్గానో ఇంకో రకంగా తెలుసుకునేది బియాండ్ దట్ దాటిపోయింది. ఎక్కడ వాళ్ళదైనా ప్రాణమే. నేను ఇంతకుముందు అన్నట్టు బెడ్లు 100 ఉంటే 1000 మంది వస్తుంటే ఏ 100 మందికి ఇవ్వాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎవరో ఉంటారు, లేదా 100-200 చేయగలం. ఎప్పుడు 1000 మంది అయినా అప్పుడైనా కష్టమే అవుతుంది. కాబట్టి సమ్వేర్ ఒక రెగ్యులేషన్ ఏదో ఒకటి ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. అక్కడ చేసే ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద కూడా విపరీతమైన ప్రెషర్ పడితే అది కూడా కొలాప్స్ అయిన డేంజరే. కాబట్టి దానికి అవసరమైన ఒక వెసులుబాటు ఊపిరాడిచ్చేది ఊపిరి ఇవ్వాలి. కాబట్టి దీనికి అన్నిటికంటే మించింది సుప్రీంకోర్టు. లక్కీలీ సుప్రీంకోర్టు కూడా అందరూ గమనించే ఉంటారు. ఆల్రెడీ ఈ మొత్తం నేషనల్ డిజాస్టర్ను ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎట్లా చేయాలనే దాంట్లో స్టేట్స్ను పార్టీలుగా చేసి కేంద్రాన్ని పార్టీగా చేసి ఆల్రెడీ విచారిస్తున్న విషయం కూడా తెలిసిందే.
సో మొన్నటికి మొన్న అది ఎప్పుడైతే ఫస్ట్ మనం ఫేస్ చేశామో అప్పుడే సుప్రీంకోర్టులో దీన్ని క్లారిఫికేషన్ తీసుకొని అక్కడి నుంచి గైడ్లైన్స్ ఇచ్చేద్దామనే ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం అప్పటికి కోర్టులో గత 3-4 రోజులుగా అది విచారణకు రానందువల్ల ఈ కేసు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు కూడా ప్రభుత్వం తను మూవ్ అవుతుంది. అలాగే మిగిలిన అన్ని మార్గాల్లో అధికారులు మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ప్రస్తుతానికైనా అయ్యా అదేదో కోర్టు దీని వచ్చేంతవరకు కూడా మీరు అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేసి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇది అంబులెన్స్లకు సంబంధించి. ఈలోగా బార్డర్లకు సంబంధించి ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎట్టో ఒకటి రిక్వెస్ట్ చేసి పంపించాలని ట్రై చేస్తున్నారు. బట్ ఇది ఇప్పుడే చూస్తున్నాం, ఇదేదో పొలిటికల్ ఇష్యూ లాగా ఎంటర్ అయిపోయి కొంతమంది అట్లయితే ఆ వెహికల్స్ ఇక్కడికి రావద్దు, ఈ వెహికల్ అంటే ఇది ఇష్యూ డైవర్ట్ అవుతుంది. మా విజ్ఞప్తి అందరికీ ఏదంటే ఈ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాల్సింది ఆవేశాలకు పోయో గొడవ పడో అయితే కాదు. ఎందుకంటే దానివల్ల ఏం లేదు, ఒక పొలిటికల్గా వన్ మే స్కోర్ ఏ పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఆక్సిజన్ విషయంలో జరుగుతోంది. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ మధ్య చెక్ చేస్తే మన ఏపీలోనే మన రిజిస్టర్డ్ వెహికల్స్ ఆక్సిజన్ ట్యాంకర్స్ 169 170 ఉంటే అందులో ప్రాక్టికల్గా ఇక్కడ 40-50 ఉన్నాయి క్రైసిస్ బాడీ. మిగిలిన అదర్ స్టేట్స్లో యాక్టివిటీలో ఉన్న వాటిని ఆ స్టేట్స్ రిలీజ్ చేయట్లేదంట, అక్కడికక్కడ వాళ్ళు ఆపేశారు. అంటే క్రైసిస్ ఉంది ముందు మా తీర్చండి అని బలవంతంగా ఆపేస్తున్నారు. అంటే నార్మల్ థింకింగు, హక్కులు ఇది దాటిపోయి ఎవరిది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అనే ఒక మైండ్ సెట్ లేకపోతున్నారు. అది స్టేట్స్కు సహజంగా ఉండే ఇది కూడా మన ఏరియా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే పీపుల్ అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రొటెక్షన్. అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దాన్ని తట్టుకుంటుందా లేదో చూసుకోవడం, దానికి అవసరమైన గైడ్లైన్స్ కూడా వాళ్ళ రైట్ ఉంటుంది. బట్ ప్రపంచమే ఊహించినంత ప్రాబ్లం ఇది. ఈరోజు ఎంటైర్ వరల్డ్ కూడా దీన్ని యునైటెడ్గా ఇచ్చేయాలి, పేటెంట్సే డీలైసెన్స్ చేయాలని WTOలో చర్చలు జరుగుతున్నాయి. మామూలుగా అవన్నీ రెగ్యులర్గా అయితే అది పేటెంట్ ఉంటే అది ఏదో దానికి ఉన్న శాంక్టిటీ ఎంత అంటే వేరే వాళ్ళు దాన్ని చేయడానికి లేదు. అలాంటిది ఇది ఎంటైర్ హ్యూమన్ రేస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి ఎంటైర్ గ్లోబల్ లెవెల్లోనే దీనికి సంబంధించి నార్మల్ రూల్స్ కానీ లాస్ కానీ వీటిని పక్కకు తోసైనా సరే దీన్ని ఫేస్ చేసి ఎదుర్కోవాలని ఎంటైర్ వరల్డ్ యునైట్ అయిన నేపథ్యం ఇది. అలాగే కంట్రీ కూడా ఎంటైర్ కంట్రీ యునైట్ కావాల్సింది. ఇక్కడ హక్కులు వీటికంటే కూడా మోర్ భారతదేశం మొత్తం ఒకటి, ఎక్కడ ఉన్నా అందరికీ ఏదైనా ప్రాణమే, వీలైనంతవరకు అందరికీ ఎట్లా అందించాలి, ఉన్న రిసోర్సెస్ను మ్యాక్సిమం ఎట్లా కోఆర్డినేటెడ్గా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి, ఎఫెక్టివ్గా వాడుకోవాలి, ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అలాగే అత్యవసరమైతే ఎక్కడ ట్రీట్మెంట్కి అవకాశం ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా అవకాశం ఉన్న చోటలంతా అలౌ చేయాలి. వీటన్నిటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేయడంలో సంయమనంతో మోర్ స్టేట్స్మెన్ లైక్గా ఇచ్చేయాల్సిన సమయం ఇది. అంతే తప్ప ఆవేశంగా ఈ వన్ అప్ మ్యాన్షిప్ కోసం ఏదో స్కోర్ చేయడం కోసం నినాదాలు ఇచ్చి లేని ఆవేశాలు పెంచి అదేదో బార్డర్ డిస్ప్యూట్ లాగా దీన్ని తీసుకుపోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా కూడా అదే దృష్టితో చూడి కోఆపరేట్ చేయాలని కూడా కోరుతున్నాం చేసాను. అలాగే ఇది తెగేంత వరకు ఒక పక్క నడుస్తున్నాయి కాబట్టి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్న వాటిని వాడుకొని వీలైనంత వరకు అన్లెస్ అక్కడ కొంత అవకాశం ఉంది అని తెలియకుండా, మామూలుగా అయినా కూడా అక్కడ ఏ హాస్పిటల్లో ఉందో తెలియకుండా నేరుగా వెళ్ళిపోవడం అంటే రిస్క్ కొని తెచ్చుకోవడమే, ప్రాణం మీదకి ఇంకా ప్రాబ్లం తెచ్చుకోవడమే. అది కూడా ఈ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆలోచించాలా, అందుకు తగిన ఇదుందలో చూసుకొని పోవాలి తప్ప రష్ కావద్దని, ఇది రిజాల్వ్ అయ్యేంతవరకు కూడా రష్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మా పార్టీ పరువు నుంచి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. శాసనసభ్యులు అందరూ కూడా బార్డర్స్ అక్కడ ఉన్న చోట మిగిలిన చోట్ల కూడా అవేర్నెస్ పెంచడానికి చూస్తున్నారు. సో దీన్ని కొంత రిజాల్వ్ అయ్యేంత వరకు కూడా హడావుడిగా పోవద్దు అనేది వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అనవసరంగా ఇష్యూ పెద్దది చేయకుండా కొద్ది రోజులు రిజాల్వ్ అయ్యేంత వరకు కూడా సుప్రీంకోర్టులోనూ అక్కడ కానీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం పదం అంతవరకు మోర్ మానవత్వంతో ఆలోచించి ఇలా వచ్చే అంబులెన్స్లను అలౌ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి.
ఇది ఒక పక్క ఇది జరుగుతుండగా ఇంకో పక్క మన స్టేట్కు సంబంధించినంత వరకు హౌ వీఆర్ ఫేసింగ్ ఆర్ దీన్ని ఓవర్కమ్ కావడానికి దీన్ని ఎదుర్కొని నార్మల్ లైఫ్ వీలైనంత తక్కువ అఫెక్ట్ అవుతూ మన జీవన వ్యాసంగాలన్నీ రాష్ట్రంలో సొసైటీలో ఉన్నవి వీలైనంత వరకు తక్కువ అఫెక్ట్ అవుతూ చూస్తూ అలాగే మన ఎకానమీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ కానీ అగ్రికల్చర్ కానీ మిగిలినవి వీలైనంత తక్కువ అఫెక్ట్ అవుతూ ఎందుకంటే ఆ క్రైసిస్ ఇంకా భయంకరంగా ఉంటుంది కాబట్టి అట్ ది సేమ్ టైం మన ప్రజలను ప్రొటెక్ట్ చేసుకోవడము ఈ కోవిడ్ని ఎదుర్కోవడము వ్యాక్సినేషన్ ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడము ఇలాగ మల్టిపుల్ టాస్క్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా చేయడం కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు మానిటర్ చేస్తూ అఫీషియల్స్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అది అందరూ గమనిస్తూ ఉన్నారు ఏ రోజుకు ఆ రోజు. ఇప్పుడున్న క్రైసిస్లో గత కోవిడ్ ఫస్ట్ ఫేజ్లో ఎట్లయితే ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా అప్రిషియేట్ చేశాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చూపుతో ఎప్పుడైతే మనకు సంబంధించిన జీవనోపాధి ఎఫెక్ట్ అవుతున్న టైంలో సబ్సిస్టెన్స్ కిందనో ఎక్కడికెక్కడ వాళ్లకు సహాయంగా అది కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదలకు 2 పూట్ల 4,000 నోట్లు పోవడానికి వీలుగా రెక్కాడితే కానీ డొక్కాడని వర్గాలు ఏవైతే ఉన్నాయో పేదలు వాళ్లకు సహాయం చేసింది అప్రిషియేట్ చేసింది కూడా అందరూ గమనించారు. వీఆర్ కంటిన్యూయింగ్ ది సేమ్ ఇప్పుడు కూడా అదేగా జరుగుతుంది. ఆ ట్రెండ్ నడుస్తుంది. మీరు గమనిస్తే నిన్నటి కూడా రైతులకు అత్యవసరమైన ఖరీఫ్ మొదలవుతున్న సమయంలో ఒక్కొక్కరి ఖాతాలో 7,500 రూపాయల చొప్పున 52 లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక బటన్ నొక్కి నేరుగా అకౌంట్స్లో పడిన విషయం మీరు అందరూ గమనించే ఉంటారు. ఈ సమయంలో 70% పైగా 2 ఎకరాలు 2.5 ఎకరాకు మించని రైతులే ఉన్న నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో ఈ అమౌంట్ ఎంత ఊరటనిస్తుంది అనేది కూడా అందరూ గమనించాలి. అలాగే రేపు 25కు మళ్ళీ బీమా కింద ఏదైతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద గతంలో ఇన్సూరెన్స్ ఏజెన్సీ చూసేది ప్రీమియం వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ప్రీమియం మన ప్రభుత్వం పే చేస్తుంది. అందులోనూ ఈసారి ఇంకా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫార్మేషన్ అది కానందువల్ల గవర్నమెంటే భరించాల్సి వస్తుంది. అది ఇక్కడ ప్రత్యేకత. దాదాపు 2,000 కోట్ల రూపాయలు 32 లక్షల మందికి అనుకుంటా పైగా రైతులకు అది కూడా అందబోతోంది. 2,000 కోట్ల చిలుకు ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ లెక్క తెలియదు. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇన్సూరెన్స్ వచ్చేది పంట నష్టపోయిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు డిస్ప్యూట్లతో నడుస్తూ ఆఖరకు అది వచ్చే సమయానికి దాని మీద వడ్డీలే చాలా ఎక్కువ అయిపోయి దానివల్ల ప్రాణాలు తీసుకునేంత దీనికి పోవాల్సిన డెస్పరేషన్ లేకపోతున్న రైతాంగం పోతున్న నేపథ్యంలో మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ సమయంలో ఎప్పుడు ఏది అందాలనో ఎంత క్రైసిస్ అయినా సరే సో దట్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఇంత సంక్షోభంలో అయినా కూడా అది అటు ఇటు డీవియేట్ కాకుండా అన్ని శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ రైతులను ఆదుకోవడానికి అమౌంట్స్ పే చేస్తున్నారు. నిన్ననే 3,900 కోట్లు మళ్ళీ 2,000 కోట్లు బీమా కింద ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మీరు అంతకుముందు చూసిన అంటే ప్రతిదీ కూడా ఒక కుటుంబం తనకు తాను ప్లాన్ చేసుకొని ఈ బడ్జెట్ ప్లానింగ్ చేసో వచ్చే ఆదాయం ఖర్చులు చూసుకుంటే వచ్చే దాంట్లో మా జగనన్న ఇది ఇస్తాడు ఈ రోజు కంటే అది ఖచ్చితంగా ఆ రోజుకి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ పిల్లల చదువులు కానీ ఆరోగ్యం గురించి కానీ ప్లాన్ చేసుకోగలిగిన వెసులుబాటు పేదల కుటుంబాలకు పూర్తిగా ఇవ్వడంతో ఆ భరోసా ఉంది. ఏదో మేము ఇస్తున్నామని చెప్పి నేను ఇక్కడ రైజ్ చేయక తప్పదు. గత ప్రభుత్వంలోకి రావడానికి 2014కు ముందు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనే పథకం ప్రకటించాక దాంట్లో ఈ 1,00,000 కోట్లో 87,000 కోట్లో మొత్తం అని ఆయన చెప్పింది తీసేస్తున్నాం. తర్వాత డిస్కౌంటెడ్ 23,000 కోట్లు ఎంత అన్నారు అది తీసేయండి. ఆఖరకు ఆయన ఇవ్వాలనుకుని ఇచ్చి సెలెక్ట్ చేసిన వాళ్ళకు కూడా మొత్తం 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది నాకు గుర్తుండి 13,000 కోట్లు 14,000 కోట్లు అనుకుంటా.
కొంచెం కొంచెం అటో ఇటో ఉండొచ్చాము. ఇంకొక విడత అని చెప్పి అది కూడా వచ్చే ప్రభుత్వం మీరు ఎందుకు పే చేయరని దబాయించాడు పెద్ద మనిషి. నిజంగా అడుగుతున్నాం, ఆయన సిన్సియర్గా చేసి ఉంటే రైతులు ఆయన మాట నమ్మి రుణాలు రీపే చేయకుండా వాళ్ళు మునిగింది అంతకంటే ఎక్కువ, అది వేరే విషయం, నేను దాంట్లో జోలు కూడా పోను. ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉండింటే తాను ప్రామిస్ చేసింది ఎంతో, ఇదిగో ఈ 10 రూపాయలు ఇస్తున్నా అంటే 10 రూపాయలు రాగానే ఇచ్చి ఉంటే రైతులకు ఎంత రిలీఫ్ ఉండేది. ఆయన మాట మీద నిలబడినట్టు ప్రూవ్ చేసుకోగలిగేవాడు. ఎందుకు నిలబడలా? లేదు కాబట్టి, ఆ తపన లేదు, చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పోల్చి ఒక్కసారి చూపుతాను నేను, ఇంత సందర్భం వచ్చింది కాబట్టి. ఈయన అన్నది 4 దఫాలు 50,000 మేనిఫెస్టోలో చెప్పింది, ముందు చెప్పింది. అలాంటిది వచ్చిన సంవత్సరమే ఇచ్చారు, 5 ఏళ్లకు చేశారు. చేయడం ద్వారా 12,500ను 13,500 చేశారు. దానివల్ల 67,500 అయింది. అంటే 17,500 ఒక్కో రైతుకు చెప్పిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. చెప్పిన దానికంటే ముందు మొదలు పెట్టారు. ఇది ఒకటైతే, వచ్చిన 6 నెలల తర్వాత సంక్షోభం మొదలై 6-7 నెలల తర్వాత గత ఏడాదిగా కోవిడ్ అనేది ఎంటైర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా, ఇచ్చిన మాట నుంచి ఏమాత్రం డీవియేట్ చేయకుండా, పైగా ఈ ఇచ్చే సాయం ఇప్పుడే ఎక్కువ అవసరమని గుర్తించి తూచా తప్పకుండా మళ్ళీ అకౌంట్లో జమ చేయడం, ఇది అరుదైన విషయము, అందరూ గుర్తించాల్సిన విషయము. ఈ ఆపద సమయంలో ఇది ఎంత ఊరటనిస్తుంది అనేది కూడా అందరూ గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాం. రోజు జరిగే రాజకీయ హడావుడిలో, ఈ నినాదాల హోరులో, ఆరోపణలు ప్రత్యారోపణల్లో ఇవి మిస్ అవుతాయి, కానీ మిస్ కాకూడదు. దయచేసి అందరూ ఇది గమనించాల్సిన విషయం. అమ్మఒడి తీసుకోండి, చేయూత తీసుకోండి, ఆసరా తీసుకోండి, ఆరోగ్యశ్రీ తీసుకోండి. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద కూడా మీరు గమనిస్తే మొత్తం నాకు తెలిసి ఇప్పటికి 3,500 కోట్ల దాకా, అందులో 470 కోట్లు గత ప్రభుత్వం రాగానే దాని బకాయిలు తీర్చి ఆరోగ్యశ్రీ కింద 40,000 నెలకు, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరం ఆదాయం పెంచి లిమిట్ 90% పాపులేషన్ దీని కిందకి తీసుకొచ్చేసి, జబ్బులను 2,000కు పైగా తీసుకొచ్చి, పైగా పోస్ట్ సర్జరీ కానీ వాటికి కోలుకునే సమయంలో వర్క్ చేయలేరు కాబట్టి దానికి ఇస్తూ, పైగా డయాలసిస్ లాంటి దీర్ఘకాలిక వాటికి 5,000, 10,000 వాటికి డిపెండింగ్ దాన్ని బట్టి పెన్షన్ ఇస్తూ, అంటే ఎంటైర్ కుటుంబమే కాదు, అక్కడ ఏదైనా జబ్బు వస్తే ఎట్లా అని భయపడకుండా నేనున్నానని చెప్పి ధీమా కల్పించడంలో భాగంగా నాకు తెలిసి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద డైరెక్ట్ లెక్క అయితే 3,500 కోట్లు ఇప్పటికీ ఖర్చు పెట్టింది. 3,100, 200 కోట్లు పే చేశారు. అందులో 470 కోట్లు పాతది, ఇంకో 300 కోట్లు 400 కోట్లు అప్రూవల్స్ అయిపోయి రిలీజ్కు రెడీగా ఉన్నది. ఇది కాక ఇందులో కోవిడ్ మీద దేశంలోనే తొలిసారిగా కోవిడ్కు ఉచితంగా చికిత్స, అంటే కనీసం జబ్బు సీరియస్నెస్ ఉంటే నేను వెళ్ళి హాస్పిటల్ పోతే ముందు మా జగనన్న ఉన్నాడు, మా ప్రభుత్వం ఉంది, అది పే చేసుకుంటుంది అనే ధీమా, ధైర్యం అది ఇచ్చిన ముఖ్యమంత్రి ఈయన. దానికి 370 కోట్లు ఇప్పటికి పే చేసేటట్టున్నాం కోవిడ్ కింద ఫ్రీగా ఆరోగ్యశ్రీ కోసం. ఇది కాక కోవిడ్ మీద పెట్టిన ఖర్చు తీసుకుంటే 5,000 కోట్ల పైన ఇప్పటికి ఖర్చు పెట్టాము. దీని మీదనే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నాడు నేడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద కాదు, జస్ట్ హెల్త్, పబ్లిక్ హెల్త్. అండ్ ఇప్పుడు వచ్చిన క్రైసిస్, హెల్త్ క్రైసిస్ ఇదైతే జబ్బులకు సంబంధించి కోవిడ్ క్రైసిస్ ఏదుందో దీన్ని ఎదుర్కోవడానికి, దీనికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి పెట్టుతున్నవి ఆరోగ్యశ్రీ ఖర్చు పెడితే. వ్యాక్సిన్ మొత్తం ఫ్రీ, ఇది తను తీసుకున్న ఇనిషియేటివ్. అంటే ఒక దూరదృష్టితో, ఒక దార్శనికుడుగా నిజమైన ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఎలా వ్యవహరించాలనేది ఓ రోల్ మోడల్ కింద గత 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో భాగంగా కోవిడ్ని ఎదుర్కోవడం, నియంత్రించడం, ఈ రెండిట్లో కూడా మన శక్తి మేరకు మనకున్న పరిధిలో స్టేట్ ఏం చేస్తుందని చెప్పడానికి నేను చెప్తున్నా. దీని మీద ఇంకా అడ్వైజర్స్ తీసుకుంటున్నారు. అలాగే
ఇంకా ఏదన్నా దీనికంటే మెరుగ్గా ఎట్ట చేయాలనే దాంట్లో కూడా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన రాష్ట్రాలు లేకపోతే మిగిలిన దేశంలో ఇంకా ఎవరికంటే కూడా అతి కొద్ది మంది ముఖ్యమంత్రుల్లో కానీ లేదా అందరికంటే ముందు కానీ తను ఉంటున్నారు. ఎందువల్ల సాధ్యమైందంటే మొత్తం ఎంటైర్ దేశం అంతా కూడా గురించి ఆలోచించగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రాబ్లం అన్ని చోట్ల ఉంటుంది, మనం అది కూడా గమనించాలి. అట్ ది సేమ్ టైం ఇలా చేస్తే బాగుంటుందనే ఒక మంచి సలహాలు కూడా వితౌట్ ఎనీ పాలిటిక్స్ లేకుండా కూడా ఇవ్వగలుగుతున్నారు పెద్ద మనిషిలాగా. అందుకే మీరు గమనిస్తే వ్యాక్సిన్ 2 కంపెనీల మీద 7 కోట్ల కెపాసిటీ పెట్టుకొని మన రాష్ట్రం రిక్వైర్మెంట్ 7 కోట్లు ఉంటే దేశం రిక్వైర్మెంట్ 172 కోట్ల డోసులు అయితే ఎప్పటికి చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలనుకుంటున్నారు, అన్లెస్ దాన్ని ఫ్రీ చేయకపోతే అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అదే ప్రపోజ్ చేశారు. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు, సెంటర్ కూడా ఆ దిశగా అడుగులేస్తుంది. అంటే ఇదేదో పెద్ద గొప్ప అని ఆయన చెప్పట్లా, ఎవరితో అనలా, మనం గుర్తించాల్సిన అంశం అని నేను చెప్తున్నాను. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రజలంటే ప్రేమ, ఒక 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 రేషనల్ థింకింగు, ఒక లాజిక్ ప్రకారం ఆలోచించడం, కామన్ సెన్స్తో ఆలోచించడం, సొల్యూషన్ చూపాలనే తపన, దాంతో వస్తున్నవే. ఎవరు ఆలోచించినా ఇవే వస్తుంది ఫ్రీ చేసి. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి సొల్యూషన్స్ చూడాలి అనుకుంటే, వద్దు రాజకీయం చేయాలనుకుంటే ఇదిగో ఇప్పుడు తిడుతున్నారు చూడండి తెలుగుదేశం వాళ్ళు, దాని నాయకుడు, అట్లా వస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే. ఇప్పుడు కొత్తగా 20వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య విండో ఉన్నింది, అప్పుడు ఎందుకు ఆర్డర్ ప్లేస్ చేయలే? ఎవరు చిన్నపిల్లలకు చెప్తారా వీళ్ళు? నాకు అర్థం కావట్లా. ఓ పక్క సెంటర్ గైడ్లైన్స్ క్లియర్గా ఉంటే మొత్తం ఎంటైర్ ప్రొడక్షను డిస్ట్రిబ్యూషన్ అది టేక్ ఓవర్ చేస్తే నువ్వు పోయేసి ఫ్యాక్టరీ ఏదో ఐసోలేటెడ్ దాని దగ్గర ఎందుకు ఇది చేయలేదని అడిగితే ఏం సమాధానం చెప్పాలి వీళ్ళకు? నువ్వు చూడదలుచుకోలే, వినదలుచుకోలే. సుప్రీంకోర్టులో సెంటర్ కూడా వేసింది, అయ్యా మేము తీసుకున్నాము దానివల్ల ఇది అవుతుంది. ఇప్పుడు అదే సెంటరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అన్నాక ఓకే ఫ్రీ చేస్తున్నాము, మిగిలిన చోట్ల కూడా చేయండి అంటున్నారు. ఆ ప్లాంట్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు కూడా రెడీ అంటున్నారు. అలాగే గ్లోబల్ టెండర్స్ ఎందుకు చేయలేదు? ముందు చేసింటే అప్పుడే స్టేట్స్ పోయింటే కొనగలిగేవాము. కానీ అప్పుడు కూడా సెంటర్ ఆదుకోవాలి, బికాజ్ ఇట్స్ ది నేషనల్ డిజాస్టర్. ఇట్ హ్యాస్ టు టేకప్ ది టోటల్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా. దీనికి సంబంధించినంత వరకు అయ్యే కాస్ట్ కానీ మిగిలినవి కానీ ఐడియల్ ఆదర్శనీయమైన పని ఏంటంటే సెంటరే తీసుకోవాలి. స్టేట్కి అలాట్ చేసే పరిస్థితిలో కాస్ట్ కూడా తనే బెంచి చేయాలి. చిన్నది కొద్దిగా ఇవ్వడం కాకుండా ఓవరాల్గా ఇది ఫస్ట్ టార్గెట్ కింద దీని కింద, ఎందుకంటే దానివల్ల మిగిలింది కొంత సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ఒక స్టేట్గా ఆలోచించగలిగిన పరిస్థితి కాదు కాబట్టి దీన్ని ఇంత పెద్ద ప్రళయాన్ని ఎదుర్కోవాలంటే సెంటర్ హ్యాస్ టు లీడ్ అండ్ టేక్ స్టేట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. వాటితో చర్చలు జరిపి వాళ్ళను తీసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. బాధ్యత, పవరు రెండు అప్పుడు దానికి ఉంటాయి. ఇప్పుడు అది మొదలవుతున్నట్టుంది, సంతోషం దాని ప్రకారం. అయితే దీంట్లో తాటాకులు కట్టాలని ఇంతకాలం వీళ్ళు చూసిన వాళ్ళు ఇది గమనించట్లేదా? వాళ్ళకు తెలియదా? అది తెలుసు, ఇది తెలుసు. అయినా సరే 4 రాళ్ళు వేస్తే అది కడుక్కుంటా కూర్చుంటారు లేనేస్తే బండలు వేయడం మొదలుపెట్టారు వాళ్ళు. రెండవది ఆక్సిజన్కి సంబంధించినంత క్రైసిస్. ఆక్సిజన్ క్రైసిస్ మేము గమనిస్తుంటే మనం 350 టన్నుల నుంచి నెల రోజుల్లో మనం 600 టన్నులకు ఈరోజు రీచ్ అయ్యాం. ఇదే గొప్పతనం అని కాదు. సెంటర్ అలొకేషన్ ఇచ్చినప్పుడు ఆ అలొకేషన్ను కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయడం, దానికోసం పక్క స్టేట్స్తో సుహృద్భావ వాతావరణం వాళ్ళతో చర్చలు చెప్పి రిక్వెస్ట్ చేసి కొంచెం తెచ్చుకోవడము. దానికంటే ముఖ్యంగా లాజిస్టిక్స్ అంటే దాని మూవ్మెంట్ ఎట్లనే దగ్గర పెద్ద క్రైసిస్ వచ్చింది. ఈరోజు నిజానికి ఆక్సిజన్ది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు వస్తున్న ఈ జబ్బు ఏదైతే ఉందో అందరికీ తెలుసు. హాఫ్ అన్ అవర్ 2 అవర్స్లో కూడా నేరుగా లంగ్స్కు కొడుతోంది, ఊపిరితిత్తులు అఫెక్ట్ అవుతున్నాయి, అక్కడి నుంచి ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయి, క్లాట్ అవుతోంది బెడ్, అండ్ ప్రాణాంతకం డెత్కు దారితీసే అవకాశం ఉంది. అంటే ఈ గతంలో లాగా 5 రోజులు 9 రోజులు ఈ లక్షణాలు ఉంటాయి తర్వాత అనేది దాటిపోయింది.
ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు గంటన్నరలో 2 గంటల్లో అట్లే ఉంటారనే గ్యారంటీ లేదు. సేమ్ ఆ ప్రెషర్ అంతా వచ్చి హాస్పిటల్స్ మీద పడింది, ఐసీయూ బెడ్ల మీద పడింది. ఐసీయూ బెడ్లు ఒకవేళ పెంచుదామన్నా ఆక్సిజన్ ఎట్లా? ఒకవేళ ఆక్సిజన్ 5 లీటర్లు సరిపోతుందని బెడ్స్ పెంచితే 5 నుంచి అది 50 లీటర్ల వరకు పోతుంది. సో ఆ రిక్వైర్మెంట్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. ఈ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలా? ఈ బ్యాలెన్సింగ్ చేయాలంటే బయట నుంచి ఆక్సిజన్ రావాలా. ఆక్సిజన్ వీళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రెషర్ ఎంత పెరిగి ఇదే వచ్చినా కూడా తట్టుకోవడానికి వీళ్ళకి సప్లై ఉండాలా. అది అయిపోయేలాగా మళ్ళీ రిప్లెనిష్ చేయాలి, ఆక్సిజన్ రావాలా. దీనికోసం నిజంగా కంటిన్యూస్గా 24/7 నిమిషము మానిటర్ చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కదా. పైనుంచి ఇక్కడి నుంచి ఐఏఎస్ అధికారులు. ఇంతకుముందు ఆయన కృష్ణబాబు గారితో మాట్లాడు, హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇది ఎంత చూస్తున్నారు ప్రొక్యూర్మెంట్ దీనికి సంబంధించినంత వరకు. షాన్మోహన్ ఆయన యంగ్ ఆఫీసర్ తను చూస్తున్నాడు. వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇప్పుడు ఎంతవరకు పోతుందంటే నిజంగా ఈ క్రైసిస్ కేరళ నుంచి తమిళనాడుకు తగ్గితే తమిళనాడు మనకు ఆపుతుంటే మనం ఇక్కడ ఆగితే వాళ్ళు దాన్ని చూపిస్తున్నారు. ఇది లైక్ 2 ఇళ్ల మధ్యనో ఒక ఊర్లో 2 వీధుల మధ్యన వచ్చిన పంచాయతీలాగా కూడా అంత ఆ లెవెల్కి పోతుంది. దానికి ఎందుకు ఇదంటే సెంటర్ అలొకేట్ చేసింది, అనుకున్నంత రాలేదు కదా, మా అవసరం ఎట్లా? అది హ్యూమన్ ప్రాబ్లమే. కేరళ మాది ఎక్కువ ఉంది కదా కేసు లోడు, మా దగ్గర మాకు కావాలి కదా, అది హ్యూమన్ ప్రాబ్లమే. సో వీటిలోంచి వస్తుందనే దారిలో వచ్చినాక దానికి జీపీఎస్ పెట్టి ఎస్కార్ట్ పెట్టి తీసుకొస్తుంటే మధ్యలో జీపీఎస్ అయితే ఎక్కడ అయిపోయింది తెలుసుకోవడానికి మళ్ళీ పోలీసులను పంపించో అఫీషియల్స్ పంపించి చూస్తున్నారు. అంటే మినిట్ టు మినిట్ మానిటరింగు వచ్చి అక్కడి నుంచి ఈడ ప్లాంట్ ఇక్కడ హాస్పిటల్కి అందజేయడం వరకు, మధ్యలో ఈలోగా ఇంకో దగ్గర ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చిందంటే డైవర్ట్ చేయడము. దీంట్లో తీసుకురావడంలో కూడా మన దగ్గర ఉన్న ట్యాంకర్లు బై రోడ్ వస్తే గంటకు 35 కిలోమీటర్స్ దీంతో పోతున్నాయని, వేరే అదే ట్రైన్ మీద రాగలిగితే 100 కిలోమీటర్స్ స్పీడ్తో వచ్చేయచ్చు అనుకుంటే ఎక్కువ టైర్ల వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మనకు అది ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ కావడానికి ఇప్పుడు కంటైనర్ లేవు, లక్కీగా ఒక 5 కంటైనర్లు వచ్చాయంటున్నారు. దీంతో రాత్రే మాట్లాడి గుజరాత్ జామ్నగర్ నుంచేమో ఒక 4 కంటైనర్లు, ఇక్కడ ఒక 5 అడిషనల్గా విచ్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ట్రైన్. సో ఆక్సిజన్ ట్రైన్స్ లాగా వాటిని ఆపోజిట్ డైరెక్షన్స్లో నడపడం ద్వారా డైలీ 40-50 టన్స్ తీసుకురావాలని ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు గుజరాత్ జామ్నగర్ నుంచి 4 కంటైనర్లు ఏదో సెంటర్ అప్రూవ్ చేసిందని అవి బయలుదేరితే అవి 3 డేస్లో ఒక 80 టన్స్ అడిషనల్గా తెచ్చిస్తుంది. సో దాన్ని తీసుకొని దీన్ని వాడడం ద్వారా మనకి ఇక్కడ కొంచెం వెసులుబాటు రావడం వల్ల వీ కెన్ గివ్. అలాట్మెంట్ ఉన్నా తీసుకోవడం కష్టమవుతుంది, తీసుకున్నా మూమెంట్ కష్టమవుతుంది. మూమెంట్ వచ్చిన తర్వాత అక్కడ చేర్చిన తర్వాత దానికి ఇవ్వడం ఇచ్చింది సరిపోవట్లేదు. ఎందుకంటే అక్కడికి బెడ్లు పెంచడము, డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకు ముందు ఎంతో కొంత ఇవ్వాలన్నంత వాళ్ళు బెడ్స్ పెంచితే ఆ నంబర్కు ఇది సరిపోవట్లా. సో ప్లాంట్ సెలెక్షన్కు టెండర్లు పిలిచారు, అదొక పక్క నడుస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్దది ఊహకందనిది, గతంలో ఎప్పుడూ చూడనిది క్రైసిస్ కంటిన్యూస్, దాన్ని మేనేజ్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది 1 డే 2 డేస్ కాదు, కంటిన్యూస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైనా క్యాబినెట్ కానీ ఇక్కడ ఉన్న అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ అండ్ కింద ఫీల్డ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి డెడికేటెడ్గా సొంత మన ఇంట్లో ప్రాబ్లం లాగా, వాళ్ళ సొంత ప్రాబ్లం లాగా, వాళ్ళ పరిధి అయినా కాకపోయినా ఆ ఎక్స్ట్రా మైల్ వెళ్ళి కామన్ సెన్స్తో ఆలోచించి సొల్యూషన్ కోసం చూస్తూ కూడా ప్రయత్నం చేస్తున్నారని అయితే సగర్వంగా చెప్పగలం. నిజంగా ఎంటైర్ స్టేట్ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి అఫీషియల్స్. ఇంకా దీనికంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్స్ ఎక్కడో ఒకరి కొద్దిమంది ఈ క్రైసిస్ను క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అది సొసైటీ అయినా కొంతమంది ఉన్నా 95% పైగా అసలు వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తున్న సర్వీస్ అయితే వాళ్లకు, ఎందుకంటే ఇలాంటి క్రైసిస్ ఇది
ఏదో కెలామిటీ ఏదో తుఫాను వరదలో అయితే అయిపోయిన తర్వాత సర్వ్ చేయడము సేవ చేయడం ఒకటి. ఇది అటెండ్ కావడం అంటే ఆ రోగం మనం తెచ్చుకోవడము, మన ప్రాణం మీదకి తెచ్చుకోవడం అంటే డాక్టర్లకు నర్సులకు. అయినా సరే వాళ్ళ మీద ఇంత ప్రెషర్ పడినా వాళ్ళు ఒక స్వచ్ఛందంగా అంతగా చేయడం అనేది అది అన్లెస్ స్వచ్ఛందంగా చేస్తే తప్ప దీని ఏదో డ్యూటీలాగా ఒక మామూలు పనిలాగా బాధ్యతలాగా చేస్తే అయ్యేది కాదు. దాంట్లో 99% వాళ్ళు చేస్తున్న దానికైతే చేతులెత్తి మొక్కాలి అందరూ. అంత ప్రెషర్ ఉంది వాళ్ళ మీద, ఆన్సర్ ఇవ్వలేరు. ఓ పక్క ప్రతిదీ, ఇంకో పక్క రూల్స్ ఇవి ఫాలో కావాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు, అక్కడ ఉన్న నర్సులు, అక్కడున్న ఆయాల దగ్గర నుంచి సపోర్టింగ్ సిబ్బంది దగ్గర నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ, పోలీసులు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇంత పెద్ద క్రైసిస్ని ఎదుర్కోవడంలో ఎంటైర్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హ్యూమన్ రిసోర్సెస్ ఇంత కష్టపడుతున్నప్పుడు అదర్ స్టేట్స్తో డీల్ చేసే విషయంలో కూడా పూర్తి సంయమనంతో రాజనీతిజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయం. అలాగే ఇది హ్యూమన్ ప్రాబ్లంగా డీల్ చేసే ఎంటైర్ కంట్రీ డీల్ చేయాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న వీటన్నిటికీ నేను ఇంతకుముందు కూడా చెప్పాం, తప్పులు ఇది కూడా పొరపాటు జరిగితే యూ కెన్ డూ బెటర్ ఇట్లా చేస్తే అని ఎప్పుడైనా చెప్పచ్చు ఆల్ అపోజిషన్ పార్టీస్ కానీ ఇంకొకరు కానీ. అంతేగాని ఏమీ చేయట్లేదు అని ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వేయడం అనేది మానితే బెటర్ వచ్చేసింది. రెండవది, ఇంత దీన్ని తట్టుకోవాలంటే సహజంగానే మీడియా రోల్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్, కంట్రోలింగ్ ఎక్కడా లేదు. కేసులు రావడం తగ్గాలి. కేసులో తగ్గాలంటే మన పనులు మనం చేసుకుంటూ జాగ్రత్తగా అట్ ది సేమ్ టైం దాని బారిన పడకుండా ఏం చేయాలనేది కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది మన లైఫ్లో పార్ట్, తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. దానికి అవసరమైన ఇదంతా చేస్తూ అట్ ది సేమ్ టైం లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అండ్ మూవ్ ఆన్. కాబట్టి దీన్ని చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలనేది మరీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రచారం చేయడంలో, దీన్ని జనంలోకి తీసుకెళ్ళడంలో మీడియా రోల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా సిస్టంలో లోపాలు ఎత్తి చూపాల్సిందే. బట్ ఏ సెన్స్ ఆఫ్ దాంట్లో అంటే ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అయిన టాస్క్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఉంటే దాని మీద ఓ పెద్ద 1000 ఉన్న చోట 10,000 ప్రెషర్ పడితే తట్టుకోగలుగుతుందా? అది ఎవరన్నా డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీ, నిర్లక్ష్యమా లేక ప్రాక్టికల్ ఇబ్బందా? అంటే ప్రాక్టికల్ ఇబ్బంది అయితే దాన్ని ఎత్తి చూపి నిస్సహాయత ఉందనేది కూడా వెలికి చూపిస్తే చేసేవాడికి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఉన్నామని. అంతే తప్ప మొత్తం అన్నీ ఆ ఎంపథెటిక్ దృష్టి లేకుండా, ఆ సహానుభూతితో వాళ్ళ బాధ ఏదో మనం అర్థం చేసుకోకుండా ఇది ప్రతి దాంట్లోనూ క్రిటికల్గానే చూడడం అని అంటే ఏమంటే డిమారలైజ్ అయిపోతారు. సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అందులోనూ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డాక్టర్లు కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిమారలైజ్ కాకూడదు. వాళ్ళని నిలబెట్టుకోవాలా, మేము ఉన్నాం అనేది వాళ్ళకి రావాలా. అలాగే ప్రజలకు కూడా మనకు మనం సెల్ఫ్ నియంత్రణే ముఖ్యం, అది చేసుకోవాలనేది కూడా మెసేజ్ మీడియా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఈ క్రైసిస్ ఎదుర్కోవడానికి మీరు జిఎస్టీ మినహాయించకపోయినా గవర్నమెంటే మొత్తంగా భరిస్తున్నప్పుడు వాట్ ఎవర్ దట్ కాస్ట్ ఈజ్ కమింగ్ టు, దాంట్లో జిఎస్టీ రూపంలోనూ ఇంకొకటి అయింది. ఎక్కువ తక్కువ అనేది ప్రజల మీద అయితే డైరెక్ట్ పడదు చేశాను. దాన్ని ఏ రకంగానూ ఇదవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మెడిసిన్కి సంబంధించి ఈ పర్టికులర్ దీనికి సంబంధించి అసలు అదొకటి ఉంది, ఏ మెడిసిన్ ఏది వాడాలనేది కూడా క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు ఉన్నది సైంటిఫిక్ ప్రకారం ఇదే డాక్టర్లే, ఇదే సైంటిస్టులు వాళ్ళు తీసిందే స్టిరాయిడ్స్ ఎక్కువ వేయడం ద్వారా కొత్తగా వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు దీన్ని జోలికి నేను ఫీల్ అయ్యేదైతే సైంటిఫిక్ డీటెయిల్స్ జోలికి ఎక్కువ ఆ డిబేట్ జోలికి పోకపోయినా జిఎస్టీ దీన్ని మినహాయించినంత మాత్రాన మనకు సంబంధించినంతవరకు ప్రభుత్వం మొత్తం ఫ్రీ చేసిన నేపథ్యంలో, కంప్లీట్ గవర్నమెంటే భరిస్తున్న నేపథ్యంలో దీనివల్ల అడిషనల్గా వస్తుందంటే ప్రియారిటైజ్డ్ సబ్జెక్ట్ అయితే కాదు. అదే
కోవిడ్ను కంట్రోల్ చేయగలిగిన ఇది కాదు. ఇప్పుడు పెట్టిన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు పెట్టిన దృష్టి అంతా కూడా ఈ కోవిడ్ దీన్ని ఎదుర్కోవడం ఎట్లనే దాని మీదనే ఉంది. దాంట్లో ఈ రోజుకి వచ్చింది అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు గమనిస్తే 3-4 వస్తున్నాయి. ఆక్సిజన్, ఆ మినిమం ఆ మెడిసిన్స్, రెమ్డెసివిర్, ఇంకా 1-2 ఏదైతే దీనికోసం చెప్పారో అవి, అండ్ వ్యాక్సినేషన్, కోర్ ఏరియాస్ ఇవి అడిషనల్ ఫ్రిల్స్ ఏమున్నాయో జరిగితే బాగుంటుంది. కొనగలిగిన వాళ్ళకు ఆ మేరకు రిలీఫ్ వస్తుంది, మంచిది. బట్ కోర్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అయితే ఇదే అని అయితే ఫీల్ అవుతున్నాం కోవిడ్ రిలేటెడ్ దాంట్లో. మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అఫిషియల్ దీనికి కాకపోయినా ఆఫ్లైన్ ఇంకో రకంగానో అన్ని దారుల్లో కూడా దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ నేను ఇంతకుముందు అన్నట్టు ఇది ఫ్రిక్షన్తో, ఘర్షణాత్మక వైఖరితో తీసుకునేది కాదు. ఏ ప్రభుత్వం మనం ఎందుకు ఇక్కడ కాదు, ఒక హాస్పిటల్, ఒక జిల్లాలో ఉన్న హాస్పిటల్ ఇంకెక్కడి నుంచి అన్నా వచ్చేస్తే ఇక్కడే పేషెంట్ ఉన్నారని క్వశ్చన్ వస్తుంది. హాస్పిటల్కి కానీ అక్కడున్న అడ్మినిస్ట్రేషన్కి కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోకూడదు అనడానికి లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది హ్యూమన్ ప్రాబ్లము, కొంచెం మానవత్వంతో చూడండి మాత్రమే అడగగలం. రెండవది లీగల్ పర్వ్యూలో పెట్టి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమన్నా పోవాలి. ఈ రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారుల స్థాయిలో, రాజకీయ స్థాయిలో, లీగల్గా, అల్టిమేట్ లీగల్గా తేలాలి. కాబట్టి ఈ 3 కూడా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు అన్నట్టు సుప్రీంకోర్టులో ఇది జరుగుతోంది కాబట్టి ఇది కూడా ఓ పాయింట్ ఆఫ్ డిస్కషన్ వస్తుంది. ఈలోగా పేషెంట్లను వీలైనంత రిక్వెస్ట్ చేసి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే అక్కడ ఇప్పుడు దగ్గరలో ఉంటే ఎదురుగా వెనక్కు తెచ్చైన హాస్పిటల్లో చేర్చి ఎట్టోట్ల ముందు వాళ్ళను బతికించుకునే ప్రయత్నం అది జరుగుతుంది. అదే నేను అంటున్నా, ఇప్పుడు వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే, నువ్వు చేసిన పని దరిద్రం వల్లే కదా, నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వే అంటున్నావు ఏపీలో లేవని ఎక్కడికి పోతున్నారంటే 5 ఏళ్ళు ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎందుకు కట్టలేదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నీ భ్రమరావతి అనేది పెట్టుకుని వర్చువల్ దీంట్లో నడిపే బదులు అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది 4 ఏళ్లలో చేసి చూపిస్తాడు ఆయన. ఆ పని ముందే చేసి ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉండేది కదా. అయినా మేము దాన్ని బ్లేమ్ చేయట్లా, అది జరిగింది, అది పొలిటికల్గా తెలుసుకుంటాం. నువ్వు క్వశ్చన్ చేస్తుంటే నీకుండే హక్కు ఏందని అడుగుతున్నావు. వీళ్ళు ఎవరన్నా అమాయకంగా అడిగితే అర్థం ఉంటుంది. నువ్వు రూల్ చేసావు మనటకు సిగ్గు లేకుండా ఈరోజు ఎట్లా అడుగుతారు ఈ క్వశ్చన్? ఆ రోజు అసలు నువ్వు మెడికల్ దీన్ని పట్టించుకున్నావా? మెడికల్ ఫీల్డ్ను మొత్తం ఎక్కడిదక్కడ వదిలేసి నువ్వు ఎంతసేపు వర్చువల్ ఇవి చూసుకుంటూ కూర్చున్నావు. నా అమరావతి అని దాంట్లో వాళ్ళను మోసం చేసావు. ఈరోజు ఆ పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ, ఇక్కడ లేదు అంటే దానికి కారణం నువ్వే కదా. నీకున్న రాజధానిని పోగొట్టుకున్నావు 10 ఏళ్ళు రైట్ ఉంటే. ఈరోజు ఉంటే వెళ్ళి అక్కడ చేరేవాళ్ళగా క్లెయిమ్ ఉండేదిగా. రెండింటికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలా, నువ్వు సంజాయిషి ఇవ్వాలా. అలాంటిది నువ్వు ఈరోజు క్వశ్చన్ వేస్తున్నావు. ఫస్ట్ నీకైతే ఆ రైట్ లేదు. రెండోది, ఇక్కడ ఎవరు బాధ్యత నుంచి తప్పించుకోవట్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రియల్ టైంలోనే దీన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తుంది ఎక్కడికక్కడ అన్ని విధాల. బట్ అట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు స్కోర్ ఏదో వన్ అప్ మ్యాన్షిప్ వేసుకొని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టడము, ఓ నినాదం ఇవ్వడము, ఓ పంచి డైలాగ్ కొట్టడము కాదు. దానికి సొల్యూషన్ చూడాలి. ముందు ప్రాణాలు పోకూడదు. ఇక్కడ అక్కడ తర్వాత దానికి రిక్వెస్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. అందుకే అంబులెన్స్లు స్లోగా అయినా మూవ్ అవుతున్నాయి. ఇంకో పక్క రిలీఫ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇదే నేను చెప్పదలుచుకుంది.